కాకినాడ సేజ్ పరిధిలో కోనపాపపేటలో మత్స్యకారులు ఆందోళన ఉధృతంగా మారింది. సముద్రంలో నిర్మించిన విషవాయు వ్యర్థాలు తరలింపు పైప్ లైన్ తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీన్ని సేజ్ యాజమాన్యం పట్టించుకోలేదు. నిరసనగా సొంత బోట్లు తగలబెట్టుకున్నారు మత్స్యకారులు. సముద్రంలో నిర్మించిన పైప్ లైన్ వలన మత్స్య సంపద చచ్చిపోతుందని ఆందోళన చెందుతున్నారు. దానివల్ల తమకు వేట ఉపాధి పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ సేజ్ పరిధిలో కోనపాపపేటలో మత్స్యకారుల ఆందోళన ఉధృతంగా మారింది. సముద్రంలోకి నిర్మించిన విషవాయు వ్యర్థాల తరలింపు పైప్ లైన్ తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీన్ని సేజ్ యాజమాన్యం పట్టించుకోలేదు. నిరసనగా సొంత బోట్లు తగలబెట్టుకున్నారు మత్స్యకారులు. సముద్రంలో నిర్మించిన పైప్ లైన్ వలన మత్స్య సంపద చచ్చిపోతుందని ఆందోళన చెందుతున్నారు. దానివల్ల తమకు వేట ఉపాధి పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, యామిని కాకినాడ జిల్లాలోని ఈ కొత్తపల్లి సమీపంలో సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు చేపడుతున్న ఆందోళన తీవ్ర ఉధృతికి దారితీసింది. ఇక్కడ తాము వద్దని వ్యతిరేకించిన సముద్రంలోకి విషవాయు వ్యర్థాల తరలింపుకు సంబంధించి పైప్ లైన్ నిర్మాణం చేపట్టడంతో కాకినాడ ఎస్సీజెడ్ యాజమాన్యానికి వ్యతిరేకంగా మత్స్యకారులందరూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పైప్ లైన్ ప్రాజెక్టు నిర్మాణం ఆపే వరకు ఉద్యమిస్తే తీరుతామని చెప్పి హెచ్చరించారు. అందులో భాగంగా ఈ రోజు మత్స్యకారులందరూ తీవ్ర ఆగ్రహంతో తమ సొంత బోట్లలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పాలి. వాస్తవానికి కాకినాడ సిటీలో ఉన్న ఉప్పారు కొత్తపల్లి మండలంలోని కోనపాపేటలో ఎస్సీజెడ్ కు సంబంధించి భవిష్యత్తులో రాబోయే పరిశ్రమలకు సంబంధించి విషవాయు వ్యర్థాలను సముద్రంలో తరలించేందుకు కోనపాపేట గ్రామం నుంచి అనకాపల్లి జిల్లా పరిధిలోని పాయికరాపేట వరకు సముద్ర తీరంలో దాదాపు 33 కిలోమీటర్ల మేర ఒక భారీ పైప్ లైన్ కాకినాడ ఎస్సీజెడ్ యాజమాన్యం నిర్మిస్తుంది. అందులో భాగంగా భవిష్యత్తులో ఈ పైప్ లైన్ ద్వారా విషవాయు వ్యర్థాలు అధిక విధంగా కెమికల్ వేస్ట్ అంతా కూడా సముద్రంలో కలపడానికి వీలుగా ఈ పైప్ లైన్ నిర్మాణం ఇప్పటికే ప్రారంభించారు. అందులో భాగంగా ఈ పైప్ లైన్ ప్రారంభిస్తే తమ వేట మొత్తం నష్టపోతామని, అదేవిధంగా ప్రస్తుతం సముద్రంలో వేటకెళ్తున్నప్పుడు ఏదైతే పైప్ లైన్ కు సముద్రంలో ఆటుపోట్లు కదలకుండా ఉండడం కోసం నిర్మించిన కప్లింగ్ రాడ్లకు సంబంధించి తాము వేటాడుతుంటే వలలన్నీ కూడా దానికి చిక్కుకొని పెద్ద ఎత్తున వలలన్నీ చితికిపోయి ఏమాత్రం పని చేయకుండా పోతుందని, దీనివల్ల అటు వేటపోవడంతో పాటు ఇది ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుందని చెప్పి మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీజెడ్ యాజమాన్యం తమని ఆర్థికంగా ఆదుకోవాలని, అదేవిధంగా ప్రాజెక్ట్ ను కూడా విరమించుకోవాలని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈ రోజు వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పైప్ లైన్ నిర్మాణం తక్షణం నిలిపివేయాలని, అదేవిధంగా తమకు వేట సంబంధించి నష్టపోవడంతో పరిహారం ఇవ్వాలని చెప్పి వీళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మత్స్యకారు బోట్లన్నీ నిప్పంటించారు. మరోపక్క పోలీసులు వచ్చి ప్రస్తుతం అదుపులో తీసుకున్నప్పుడు కూడా మత్స్యకారులందరూ కూడా తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించలేదని హెచ్చరిస్తున్నారు. అధికారులు దిగి వచ్చి తమకు న్యాయం చేసే వరకు రోజుకొక బోటు చొప్పున కూడా తగలబెడతామని హెచ్చరణతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని చెప్పాలి. అప్పారావు, మరి అక్కడ అధికారులు ఏమైనా స్పందించారా ఈ ఘటన పైన?
అయితే దీనికి సంబంధించి ఇది కాకినాడ ఎస్సీ చట్టం పూర్తిగా అరవిందో ఫార్మా సంస్థకు చెందినది కావడం, ఇది ప్రభుత్వంలో కీలక నేతల మద్దతు, వాళ్ళ తెర వెనుక వాళ్ళకి పట్టుబడులు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికారులు పూర్తిగా ఈ ఎస్సీ చట్టం శాఖకు సంబంధించిన పనులన్నింటినీ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. అందులో భాగంగా మొదట్లో మత్స్యకారులందరూ కూడా ఈ పైప్ లైన్ నిర్మాణం వద్దని మొత్తుకుంటున్నా సరే అధికారులందరూ కూడా మత్స్యకారుల పక్కకి ఈడ్ చేసి వాళ్ళపై కేసులు పెట్టి పైప్ లైన్ పనులు మొదలు పెట్టారు. మరో పక్క చూస్తుంటే పైప్ లైన్ నిర్మాణం సంబంధించి ఏదైతే వ్యర్థజాల సముద్రంలోకి వెళ్తే దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరంలో మత్స్య సంపద అంతా నాశనం అయిపోయి తమ ఉపాధి పోతుందని కూడా వాళ్ళందరూ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ప్రజాప్రయ సేకరణలో కూడా వీళ్ళందరూ కూడా ఎంత మొత్తుకున్నప్పుడు కూడా అధికారులు పోలీసులు కలిపి మమ అనిపించి ఏదైతే ఎస్సీజెడ్ యాజమాన్యం సంబంధించి పైప్ లైన్ కు అనుకూలంగానే వాళ్ళందరూ కూడా వ్యవహరించారు. దీంతో ఇప్పుడు మత్స్యకారులు వద్దన్నా సరే పైపుల నిర్మాణం దాదాపుగా పూర్తయ్యే పరిస్థితి నెలకొంది. అయితే ఎంత మొత్తుకుంటున్న అధికారులు మాట వినని నేపథ్యంలో మత్స్యకారులు గత కొన్ని రోజులుగా రోడ్డెక్కారు. ఈ రోజు కడుపు మండి వీళ్ళందరూ కూడా బోట్లను తగలపెట్టడంతో ఉధృత పరిస్థితి నెలకొందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.